హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఏం వీడియో తీయలేదండి. పిల్లలకు టెస్ట్లు అవుతున్నాయండి, థర్డ్ యూనిట్ టెస్ట్లు. మార్నింగ్ వీడియో తీయడానికి కుదరలేదు. ఈరోజు వచ్చేసి ట్యూస్డేనండి, డేట్ వచ్చేసి 3rd అండి. ఎందుకంటే ఇది ఎప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తానో తెలీదు, అందుకే చెప్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశానండి. మా వారు టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి నేను వంట చేయడం స్టార్ట్ చేశాను. వీడియో తీయాలనిపించింది, అందుకే స్టార్ట్ చేశానండి. ఇంకొకటి ఏంటంటే, నేను చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. అంటే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒక వీడియో చూసానండి, అలాగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. పనిలో పని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా. ఈ మెథడ్ అయితే నేను ఎప్పుడు చేయలేదండి. ఏంటంటే ఆనియన్ కాల్చి చేస్తారు కదండి, పేస్ట్ వేసి, ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. పనిలో పని మీకు కూడా వీడియో తీసి పెడదామనేసి వీడియో స్టార్ట్ చేశానండి. చేపలు వచ్చేసి నీట్గా కడిగేసి ఇలాగా పసుపు వేసి మంచిగా నీట్ చేసి పెట్టానండి. చింతపండు కూడా నానబెట్టాను. ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మన వీడియోస్ వరకు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, విన్నారు కదండి. ఇక్కడ వచ్చేసి చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అనేది కొంచెం కాల్చుకోవాలండి. స్టవ్ పైన కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసుకొని లోపటిదాకా మంచిగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్. ఈ ప్రాసెస్ అనేది నాకు తెలుసండి ముందే, కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు. రీసెంట్గా ఒక వ్లాగ్ చూశానండి, వ్లాగ్ కాదులేండి, ఒక వీడియో చూశాను. దాంట్లో ఇలాగా చేశారు. నాకు కూడా ఎందుకో చేయాలనిపించింది, అందుకే వెంటనే చేసేసానండి. 3 ఆనియన్స్ తీసుకున్నానండి. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి మేము అంటే ఒకటే పూట కోసం చేస్తున్నానండి. మళ్ళీ నైట్ తినమండి మేము, నాకు ఎందుకో నచ్చదు చేపల పులుసు. వేడివేడిగా తినడమే ఇష్టము. పిల్లలు కూడా 1 టైం మాత్రం ఇష్టంగా తింటారండి, మళ్ళీ తినరు. అందుకోసమే నేను కొద్దిగానే చేశానండి. చాలామంది చేపల పులుసు వండిన డే కంటే నెక్స్ట్ డే తింటారు. నాకు ఎందుకో అలాగా నచ్చదండి. ఇక్కడ ఆనియన్స్ మంచిగా కాల్చేసుకున్నాను. స్టవ్ అంతా కొంచెం ఏమంటారు, అది పొట్టు పడిందండి, అందుకే కొంచెం నీట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టేసుకున్నానండి. ఇది ఐరన్ కడాయి అండి. లాస్ట్ టైం స్మార్ట్ బజార్లో కొన్నాను కదండి, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది ఇలాంటిది కొంచెం పెద్ద సైజు కొనాలండి, చూడాలి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో జీలకర్ర, మళ్ళీ వచ్చేసి ధనియాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఇంకొచ్చేసి కొంచెం సోంపు, మళ్ళీ వచ్చేసి పట్ట, ఇంకా వచ్చేసి లవంగం అండి. ఇలాగా అన్నీ వేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మంచిగా ఒక అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది మాడకూడదండి, కాబట్టి అక్కడనే ఉండి కొంచెం కలుపుతూ ఉండాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ. ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్ల కొబ్బరి కూడా యాడ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ అయిన తర్వాతనే మనము కొబ్బరి యాడ్ చేయాలి, ఎందుకంటే కొబ్బరి త్వరగా ఫ్రై అవుతుంది కదండి, అందుకోసము. మళ్ళా కొబ్బరి మాడితే కొంచెం స్మెల్ అనేది టేస్ట్ చేంజ్ అవుతుందండి, అందుకే స్టవ్ బంద్ చేశానండి. తర్వాత అది కొంచెం చల్లగైన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ నేను స్టవ్ పైన కాల్చుకున్నాను కదండి, ఇది కూడా నీళ్ళల్లో వేసానండి. ఇప్పుడు ఆనియన్స్ మీద ఉన్న పొట్టంతా తీసేయాలి. ఇక్కడ ఇవి స్పైసెస్ అన్నీ కొంచెం కూల్ అయ్యాయండి. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. చూడండి, మీకు కూడా ఒకవేళ ఈ ప్రాసెస్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో మార్నింగ్ నుంచి తీయలేదండి, చెప్పాను కదా మీకు రీజన్. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయండి, వాళ్ళకు మార్నింగ్ కూడా చదివించడం, మళ్ళీ వాళ్ళకు టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేయడం వల్ల టైం అస్సలు సెట్ కావట్లేదు. ఇదిగోండి, మంచిగా ఒక స్మెల్ వస్తుందండి. ఆ పౌడర్ మంచిగా డ్రై రోస్ట్ చేశాను కదా. ఇప్పుడు ఇదే పౌడర్లో ఆనియన్స్ కూడా మంచిగా పొట్టు తీసేయాలండి. పైన ఒక మామూలుగానే తీయాలండి, ఒక లేయర్ మామూలుగా తీసి ఇప్పుడు అది కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇదే మసాలా అండి ఈ చేపల పులుసుకి స్పెషలు. దీంతోటే మనకు చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలాగైతే నేను ఎప్పుడు చేయలేదండి. మామూలుగా టమాటా ప్యూరీతోని చాలాసార్లు చేశాను, కానీ ఇలాగ ఆనియన్స్ కాల్చుకొని ఇలాగైతే ఎప్పుడు చేయలేదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనండి, బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం కొత్తగా అనిపించింది. మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇదిగోండి, మంచిగా గ్రైండ్ అయిపోయిందండి, మెత్తగా అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అన్నీ మనం ఫ్రెష్గా ఫ్రై చేసుకొని మసాలా చేసుకున్నాం కదా, దానివల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. చేపల పులుసు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకే కొంచెం ఎక్కువ పోసానండి ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆవాలు, మళ్ళీ వచ్చేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఏమంటారు పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆనియన్ పేస్ట్, అది యాడ్ చేయాలి. ఈ పేస్ట్ అంతా యాడ్ చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. మనం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, అప్పుడైతే మనకు ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది. దీంట్లోనే పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకవేళ మీకు నచ్చితే గ్రైండ్ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉండే, అందుకోసం నేను అలాగా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకోవాలండి. ఈ మసాలా అనేది మంచిగా కుక్ కావాలి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి. తర్వాత ఒక్క టమాటా యాడ్ చేశానండి. ఈ టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ ఇప్పుడిప్పుడే కొద్దిగా సపరేట్ అవుతుంది చూడండి. కొద్దిగంతా ఉప్పు కూడా యాడ్ చేశానండి.
ఇప్పుడు ఈ మసాలా అస్సలు మాడకూడదండి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మంచిగా మసాలా అనేది కుక్ అవుతుంది. ఇదిగోండి, ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అవుతుంది కదండి. ఈ టైంలో మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాంట్లోని గుజ్జంతా తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. చేపల పులుసు నాకు ఎప్పుడైతే చేస్తామో వేడి వేడిగా తింటేనే ఇష్టం అండి. నెక్స్ట్ డే అంతగా నచ్చదు, ఇంట్లో ఎవరు కూడా అంతగా ఇష్టపడరండి. ఏ డేకి చేస్తే అదే డేకి తినేసేయాలి, అప్పుడైతేనే తినగలుగుతారండి. మళ్ళీ నెక్స్ట్ డేకి ఎందుకో పిల్లలు కూడా ఇష్టపడరు. అందుకోసమే నేను చేపల పులుసు ఎప్పుడు చేసినా కొద్దిగానే చేస్తానండి, అంటే అదే డేకి సరిపడా చేస్తాను. ఇప్పుడు చింతపండులోని గుజ్జంతా యాడ్ చేసాం కదా, ఇప్పుడు పులుపుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఏమంటారు, ఈ పులుసు అనేది మంచిగా మరగాలండి. చింతపండులో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఇలాగా మసులితే మనకు చింతపండులో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. ఈ టైంలోనే మీరు చెక్ చేసుకోవాలండి, అంటే కారము, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. తర్వాత మీరు ఫిష్ పీసులు యాడ్ చేసిన తర్వాత ఇంకా అంటే అంత కలవదండి. ఇంకోటి మెయిన్ థింగ్, ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మనము కలపలేము కదండి ఫాస్ట్గా. అందుకే ఈ టైంలోనే మీకు కారము, ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. చాలామందికి చేపల పులుసు అనేది కుదరదండి. ఇక్కడ వచ్చేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేశానండి. పులుసులో బెల్లము యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. పులుసు అనేది ఇంకా టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా అంత గరం మసాలా కూడా యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనము ఫిష్ పీసులు యాడ్ చేసుకోవాలి. చాలామందికి ఫిష్ పులుసు అనేది, చేపల పులుసు అనేది కుదరదండి. నాకైతే ఓకే, అంటే కుదురుతుందండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగానే తింటారు. చాలామందికి కుదరదు. ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఎక్కువ అస్సలు కలపొద్దండి. మామూలుగా ఇలాగ పైన కలిపేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. ఎలా ఉందండి చేపల పులుసు అనేది? నచ్చిందా అండి? ఒకవేళ మీకు నేను చేసే ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనకు ఆనియన్స్ కాల్చాం కదండి, ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగులుతుంది. చూడండి ట్రై చేసి. ఇంకా వచ్చేసి కొన్ని చేప ముక్కలు పక్కన పెట్టానండి ఫ్రై కోసం. మా పిల్లలకైనా మాకైనా ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి కొన్ని పీసులు పక్కన పెట్టాను. ఇప్పుడు చేప ఫ్రై చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఫిష్ మసాలా, మళ్ళా ఆయిల్, మళ్ళా ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. అంటే ఫిష్ ముక్కలకు కొంచెం కోటింగ్ లెక్క ఉంటే బాగుంటుంది. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. మీకు నచ్చితే ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను యాడ్ చేయలేదండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను కదా, ఇంకా యాడ్ చేయలేదు. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా అనేది ఒక ముద్ద లెక్క కావాలండి. మీకు నచ్చితే దీంట్లో పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అనేది మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా ఒక ముద్ద లెక్క రావాలండి, మసాలా ముద్ద లెక్క రావాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అనేది మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉందండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలకు మసాలా మంచిగా పట్టించాలండి. మసాలా మంచిగా పట్టించిన తర్వాత ఒక్క 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. అంతేనండి, మంచిగా కలిపేసుకున్నాను. ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టేసి నేను ఫ్రై చేసేసుకుంటాను. అప్పుడు మసాలా అనేది మంచిగా సెట్ అవుతుంది ఫిష్కి. ఒకవేళ మీకు నచ్చితే దీంట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే నేను యాడ్ చేయలేదు, ఇంట్లో వాళ్ళకి ఎందుకో నచ్చదు నిమ్మకాయ. కాకపోతే నిమ్మకాయ కూడా బాగుంటుందండి, కొంచెం ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నానండి. పెనం పెట్టేసుకున్నాను. పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని ఇప్పుడు ఈ తవా పైన ఫ్రై చేసుకుంటున్నాను. కడాయిలో ఫ్రై చేయడం కన్నా ఇలాగా చపాతీ పెనం పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు అనేది మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ మంచిగా వస్తుందండి. కడాయిలో ఫిష్ ఫ్రై చేయకండి, అంత టేస్ట్ బాగోదు, మెత్తగా ఉంటుంది. ఇలాగా చపాతీ పెనం మీద ఫ్రై చేస్తే క్రిస్పీగా కలరు గోల్డెన్ కలరు చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో మీరు, మనకు బయట అయితే ఫిష్ మనం కొనుక్కుంటాం కదండి, ఆ విధంగా మంచిగా క్రిస్పీగా వస్తుందండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ఒకసారి మీరు కూడా ఇలాగ చపాతీ పెనం మీద ట్రై చేయండి. అదండి వీడియో. ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై 2 వంటకాలు చూపించానండి. ఇంకా వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు చూసి ఉంటారు కదండి, ఏదో ఒక పాయింట్ మీకు నచ్చి ఉంటుంది కదా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.